వాక్యం ఏమిటంటే వాగ్దానము ఇది ధర్మశాస్త్రం మూలంగా కాదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది మంచి వార్త ఏంటంటే ఇది ధర్మశాస్త్రం మూలంగా కాదు. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా అయితే మనం వాగ్దానాన్ని పొందుకోలేం. చెప్పండి, ధర్మశాస్త్రం మూలంగా మనము వాగ్దానాన్ని పొందుకోలేము. ఎందుకంటే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలని? అందులో మీరు ఒక్కటి ఫెయిల్ అయినా అన్ని ఫెయిల్ అయినట్టే కదా. దేవుని లెక్క వేరా. మనమే స్కూల్లో 35 మార్కులు వస్తే పాస్ కదా, 35 వచ్చినాయి కదా అని. కానీ దేవుని దృష్టిలో అట్లా కాదు. ఎన్ని మార్కులు కావాలి దేవునికి? 100కి 100 మార్కులు కావాలి. అందుకే ద్వితీయోపదేశకాండం మీరు తర్వాత చదవండి, 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటే, మీరు నా ఆజ్ఞలన్నీ మీరు గాయకని అనుసరించిన ఎడల అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తా అన్నాడు. ఎప్పుడు దీవిస్తా అన్నాడు? ఎన్ని ఆజ్ఞలు అనుసరించాలి? అన్ని ఆజ్ఞలు. చెప్పండి, అన్ని ఆజ్ఞలు. ఎవరైనా అన్ని ఆజ్ఞలు పాటించేవారు ఉన్నారా ఇక్కడ? ఎవ్వరు లేరు. ఎంత పెద్ద దైవజనుడు లేడు. ఒక్కరు అన్ని వాగ్దానాలు నెరవేర్చింది యేసుప్రభు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన వాగ్దానాల మూలంగా మరి ధర్మశాస్త్రం మూలంగా వాగ్దానాలు మనం పొందుకోలేమనే విశ్వాసం మూలంగా ఆయన మన కొరకు వాగ్దానాలు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అబ్రహాం ఏ విధంగా పొందుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని అనుసరించినందుక, విశ్వాసం మూలంగా కదా. అబ్రహాంలో పొరపాటు లేవా? అబద్ధాలు ఆడాడు, తొందరపడి ఆగడితో వెళ్ళాడు. ఓకే, మరి భార్యని చెల్లె అన్నాడు. ఓకే, ఉన్నాయి. ఎట్లా పొందుకున్నాడు వాగ్దానాన్ని? విశ్వాసం మూలంగా పొందుకున్నాడు. హల్లెలూయా. వాగ్దానము ధర్మశాస్త్రం మూలంగా అయితే అది నిరర్ధకం, పని చేయదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు విశ్వాసం మూలంగా దేవుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది జీవితంలో వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడతలేదు తెలుసా? వారు వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ధర్మశాస్త్రం మూలంగా పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా పొందుకోవాలి? కృప ద్వారా పొందుకోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. విశ్వాసం మూలంగా కృప ద్వారా దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందుకునేటప్పుడు ఎట్లా పొందుకున్నారు మీరు? విశ్వాసం మూలంగా, కృప ద్వారా. హల్లెలూయా. జీవించడం ఎట్లా జీవిస్తాము? విశ్వాసం మూలంగా, కృప ద్వారానే. హల్లెలూయా. చూడండి, నువ్వు ఆర్జించుకోవాలి, సంపాదించుకోవాలనుకుంటే ఏది సంపాదించుకోలేవు కదా. చాలామంది దేవునికి సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఓకే, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, మంచి జీవితం జీవించాలి, అవన్నీ అవసరం ఉన్నది. కానీ దేవుని నుంచి పొందుకోవాలంటే కేవలం కృప ద్వారానే నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప ద్వారా అన్ని అబ్రహాంకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏ విషయంలో ఆశీర్వదించాడు? చెప్పండి, అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అబ్రహాం వాస్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో అబ్రహాంని దేవుడు దీవించాడు. ఈరోజు నిన్ను కూడా అన్ని విషయాల్లో దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు ఏ విధంగా పొందుకుంటాం ఆశీర్వాదాలన్నీ? అబ్రహాం ఆశీర్వాదాలు చెప్పండి, విశ్వాసం మూలంగా. హల్లెలూయా. సంపాదించుకోవడం మానేసి దేవుడి మీద ఆధారపడడం మనం మొదలు పెడితే అన్నీ మనకు లైనప్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా కదా. నీ మనసు ఆ దేవుని మీద పెట్టి, ఆయన వాగ్దానం మీద పెడితే నీకు కావాల్సిన అవసరాలు నువ్వు అడగకముందే అవి నీ దగ్గర రావడం మొదలు పెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా కదా. అద్భుతంగా దేవుడు నీ జీవితంలో ఏర్పాట్లు చేస్తాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు యందు ఆయన వాగ్దానాలందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క అబ్రహాము ఆశీర్వాదాలు, యేసే ఆశీర్వాదాలు అన్నీ కూడా నీ జీవితంలో నువ్వు చూస్తావు.